బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం తెలంగాణ నేతలకు షాక్ ఇచ్చిందా? కీలక పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం మొండి చేయి చూపడంపై పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఏపీ నుంచి ముగ్గురికి చోటు దక్కితే తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు బీజేపీ హైకమాండ్ వ్యూహమేంటి? తెలంగాణకు ప్రాధాన్యం తగ్గిందా లేక ముందు ముందు మరో ట్విస్ట్ ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం తెలంగాణ కమలనాథుల్లో గుబులు రేపుతోంది. జాతీయ స్థాయిలో కీలక పదవులు వస్తాయని ఆశించిన నేతలకు ఈసారి నిరాశ ఎదురైంది. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడితో పాటు సీనియర్ నేతలు చాలామందే ఉన్న జాతీయ కార్యవర్గంలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో మంచి ప్రాతినిధ్యమే ఉండేది. డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, బండి సంజయ్ జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈసారి మాత్రం ఆ లిస్టులో తెలంగాణ నుంచి ఎవరి పేరు లేకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే సమయంలో పక్క రాష్ట్రమైన ఏపీకి మాత్రం బీజేపీ నాయకత్వం పెద్దపీట వేసింది. ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు దక్కగా రామ్ మాధవ్కు కూడా అదే హోదా ఇచ్చారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డికి ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ బాధ్యతలు కట్టబెట్టారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన డీకే అరుణ స్థానంలో పురంధరేశ్వరికి అవకాశం దక్కడం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ తగ్గిందనే సంకేతమా లేక మరో పెద్ద రాజకీయ సమీకరణానికి ఇది ముందు చూపా? ఇదే ఇప్పుడు కమలనాథుల మధ్య హాట్ డిస్కషన్. ఎందుకంటే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం ఉంది. జాతీయ కార్యవర్గంలో అవకాశం రాని తెలంగాణ నేతలకు కేంద్ర కేబినెట్లో ఛాన్స్ ఇస్తారా అన్న అంచనాలు మొదలయ్యాయి. ఇక జాతీయ పదవుల్లో కాకుండా కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చే వ్యూహంతోనే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక మరోవైపు తెలంగాణలో బీజేపీకి కీలకమైన పొలిటికల్ టైం ఇది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, నిరుద్యోగం, ఉద్యోగాలు, విద్యా సమస్యలను అజెండాగా చేసుకొని క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక గ్రేటర్ ఎన్నికలు కూడా ముందున్న నేపథ్యంలో ఇక రాష్ట్ర నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోవడం పార్టీ క్యాడర్పై ప్రభావం చూపుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పదవులు ఆశించిన నేతలు డీలా పడితే దాని ప్రభావం వారి అనుచరులపై కూడా పడే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు ఉందని భావిస్తున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు పదవులు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టింది? ఏపీకి మాత్రం 3కి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చింది? రాబోయే ఎన్నికల సమీకరణాల కోసమైనా లేక తెలంగాణకు సంబంధించి హైకమాండ్ దగ్గర మరో ప్లాన్ ఏమైనా ఉందా? ఇప్పుడైతే కమలనాథుల మధ్య వినిపిస్తున్న ఒకే మాట, జాతీయ కార్యవర్గంలో ఛాన్స్ రాలేదంటే తెలంగాణకు పెద్ద పదవి రాబోతుందా? దీనికి సమాధానం దొరకాలంటే కేంద్ర కేబినెట్ విస్తరణ వరకు వెయిట్ చేయాల్సిందే.